వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు, వరంగల్ మహానగర అభివృద్ధి కొరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వాలకు అనేక ప్రణాళికలు ఇచ్చాం, అనేక డెవలప్మెంట్ మోడల్స్ ఇచ్చాం, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వరంగల్లో అన్ని వనరులు ఉన్నాయి. దీన్ని బ్రహ్మాండంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ గా, ఒక ఎడ్యుకేషన్ హబ్ గా, ఒక ఐటీ హబ్ గా దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి మా జిల్లా ప్రజలందరి పక్షాన చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మీరు మా జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీరు మా జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి. మేమందరం కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం, మేమందరం రేవంత్ రెడ్డి వెనుక ఉంటాం. ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని నేను కోరుతున్నా. ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నది. మన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు, లౌకికవాదాన్ని తీసివేస్తామంటున్నారు, రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటున్నారు, బడుగు బలహీన వర్గాల జీవితాలకు భరోసా లేకుండా చేద్దామని అనుకుంటున్నారు. ఇవాళ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు, ముస్లింలకు రక్షణ లేదు, క్రిస్టియన్స్ కు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, బీసీలకు రక్షణ లేదు. పేద బడుగు బలహీన వర్గాలంటే భారతీయ జనతా పార్టీకి నచ్చదు. పేద బడుగు బలహీన వర్గాలు కూడా ఆత్మవిశ్వాసంతో తలెత్తుకొని జీవించాలి అంటే, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఉండాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే మీ అందరినీ కోరుతున్నా, మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో వరంగల్ లోకసభ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్